రాజమండ్రి సిటీ వైసీపీ కార్యాలయంలో మార్గాని ఎస్టేట్స్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, ఆ త్యాగధనులను స్మరిస్తూ వారి స్ఫూర్తితో అడుగులు ముందుకు వేద్దామని మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లోని రాజమండ్రి సిటీ వైసీపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నామని అన్నారు. ఆ సమయానికి భారత్ విశ్వగురువు కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షను అనుగుణంగా ఈ యజ్ఞంలో మనందరం భాగస్వాములు అవ్వాలని, తద్వారా భారత్ను విశ్వగురువుగా చూడాలని భరత్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను మన దేశంలోకి పంపించి హింసను ప్రేరేపిస్తోందని, అందులో భాగంగానే పహల్గాంలో పర్యాటకులను దారుణంగా కాల్చి చంపేశారని భరత్ అన్నారు. దీనికి ధీటుగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం సత్తా చాటిందని, ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను సమర్థవంతంగా తిప్పికొట్టారని ఆయన గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తే ఊరుకోబోమని త్రివిధ దళాలు చాటి చెప్పాయని అన్నారు. పోరాటం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదని భరత్ అన్నారు. 15 ఏళ్లుగా జగన్ పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. మనం కూడా పోరాట స్ఫూర్తితోనే ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఉభయ రాష్ట్రాల బీసీజేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ సిటీ కమిటీ కార్యవర్గం, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి మొన్ననే పాకిస్తాన్ దేశము వాళ్ళ యొక్క ఉగ్రవాదులు పహల్గాంలో భారతీయుల పైన ఏ రకంగా, అందులోనూ ప్రత్యేకించి హిందువుల పైన ఏ రకంగా దాడి చేశారో మనం అందరం కూడా చూసాం. దానికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ని మరి ప్రధానమంత్రి గారు, అదేవిధంగా భారతదేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీరు ముగ్గురు కూడా ఏ రకంగా మరి అడుగులు ముందుకు వేశారో మనం అందరం కూడా చూసాం. ఒక పక్కన మన భారతదేశ ఆస్తుల పైన, భారతదేశ భూభాగం పైన ఏ రకమైన దాడి జరగనివ్వకుండా అటు ప్రత్యర్థుల్ని దాడి చేస్తూ మరి వీరంతా కూడా చాలా చాకచక్యంగా అడుగులు ముందుకు వేశారు. నేను ఇవాళ ఒక్కటే మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, మనమందరం కూడా ఎంతో స్ఫూర్తితో భారతదేశ ఔన్నత్యాన్ని మనం అందరం కూడా కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పేట్రియటిజంతో అడుగులు ముందుకు వేయాలి. నేను ఇవాళ రాజమండ్రిలో ఒకే చిన్న ఉదాహరణ చెప్తాం. మనము దండి మార్చ్ మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు దండి మార్చ్, ఢిల్లీలో ఉన్న దండి మార్చిని తలపించే విధంగా, దానికన్నా అద్భుతంగా మనం ఇక్కడ రాజమహేంద్రవరంలో మనం మూర్తుల్ని తయారు చేసుకుని ఒక ప్రతీకగా రాజమహేంద్రవరం ప్రజలకి మనం అందించాం. అదేవిధంగా క్వారీ సెంటర్లో పార్లమెంట్ భవనాన్ని నమూనాగా తీసుకుని దానిపైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించాం. ఇట్లాగా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా అడుగులు ముందుకు వేయాలని ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ, మరి నిన్న ఘటన చూస్తే ఎంతో దురదృష్టకరము, చాలా బాధాకరం. మరి నిన్న పులివెందల్లోనూ ఒంటిమెట్టలోను అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా, అసలు ఎలక్షన్స్ అంటే ఇంత దారుణంగా జరుగుతాయా అని దేశానికి తెలుగుదేశం పార్టీ చాటి చెప్తా ఉంది. అంటే మనము ఒకళ్ళు ప్రభుత్వంలో ఉంటే అసలు ఇంక ఎలక్షన్లు జరుపుకోవడం ఎందుకు? మీరే రాసేసుకోండి ఎలక్షన్, ఇగో ఒంటిమెట్ట పులివెందల తెలుగుదేశం పార్టీకి అని రాసేసుకోండి. ఇంకెందుకు అక్కడ చూసి రిగ్గింగ్? అసలు చరిత్రలోనే ఎప్పుడు లేదు. పులివెందల్లో తెలుగుదేశం పార్టీకి అసలు డిపాజిట్లే రావు. అలాంటిది మీకు 6200 ఓట్లు రావడం ఏంటి, మాకు 600 ఓట్లు రావడం ఏంటి? మీరు అక్కడ కూర్చొని గుద్దేసుకోవడమే. ఇది ప్రజలు గమనిస్తున్నారనే కనీసం ఇంగిత జ్ఞానం లేకపోకుండా మరి స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజే మరి ఇంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మరి ఎలక్షన్లు జరిపిన సందర్భం. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని సుమోటోగా తీసుకుని ఇమీడియట్ గా ఆ ఎలక్షన్ ని రద్దు చేసి రీ ఎలక్షన్ చేసిన రోజునే
ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి మనము పోరాటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర్ రెడ్డి గారికి కానీ కొత్త ఏం కాదు. మరి పోరాటం గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా మనమందరం కూడా ఆ పోరాట స్ఫూర్తితో గాంధీ మహాత్ముడిని, బిఆర్ అంబేద్కర్ గారిని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని, మహనీయులందరినీ కూడా స్మరించుకుని అడుగులు ముందుకు వేద్దామని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, మేరా భారత్